This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ మనం రోల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, అది ప్లాను. సరే, ఫస్ట్ మీరు చూసినట్లయితే నేనేం చేశానంటే మీకు ఒక స్క్రిప్ట్ లాగా పెట్టాను. ఇది డౌన్లోడ్ చేసి మీరు స్క్రిప్ట్ లాగా ఎగ్జిక్యూట్ చేశారంటే మొత్తం అంటే 1 by 1 కాకుండా నేను సింపుల్గా ఉండడానికి ఏం చేశారంటే సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ansible.sh అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి క్యాట్ దీంట్లో పెట్టాను అనమాట. దీంట్లో పెట్టి ఎగ్జిక్యూట్ ఆటోమేటిక్ అదే క్రియేట్ అయిపోయి, అంటే ఇది స్క్రిప్ట్ మీరు క్రియేట్ చేసి పెట్టుకొని ఆటోమేటిక్గా చేశారంటే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఎనీవే, సో మిషన్స్ అన్ని వచ్చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సరే, ఫస్ట్ ఏం చేయాలంటే మనం బేసిక్గా వేరియబుల్స్ గురించి మాట్లాడుకోవాలండి. వేరియబుల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫ్యాక్ట్స్ మళ్ళీ వస్తాయన్నమాట. ఫ్యాక్ట్స్ మీకు తెలుసు బేసిక్గా మీరు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. యాక్చువల్గా ఎప్పుడైనా మీరు ఏదైనా రన్ చేస్తున్నప్పుడు, ఏదైనా ప్లే బుక్ రన్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాము, నిన్న ప్లే బుక్ ఒకటి తీసుకుందాం. ఓకే, నిన్న ప్లే బుక్ ఏముంది, నిన్న ప్లే బుక్ లో మనం ఫ్యాక్ట్స్ ఎర్రర్ వచ్చింది కదా, అదే తీసుకుందాం యాక్చువల్గా. సో ఒక ప్లే బుక్ రన్ అయ్యేటప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంటాయండి, ఫస్ట్ మీకు సెటప్ రన్ అవుతుంది అనమాట. సెటప్ రన్ అయిపోయి మొత్తం మీకు ఫ్యాక్ట్స్ అన్ని తీసుకొని అదేం చేస్తుందంటే కంట్రోలర్ వచ్చి మీకు మెమరీలో పెట్టుకుంటుంది యాక్చువల్గా. సో నేను ఏం రన్ చేసాము మీరు చూసినట్లయితే ఇక్కడ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది యూజర్స్ క్రియేట్ చేయాలని నేను క్రియేట్ చేసాము. సో నేను ఏం చేస్తానంటే ఇదంతా కాపీ చేసి, ఓకే, ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి మనం సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేస్తాను. సబ్లైమ్ టెక్స్ట్ ఆల్రెడీ ఉన్నట్లుందిగా ఇక్కడ, ఇక్కడ ఉంది. సో మన ప్లాన్ ఏంటంటే, సో టెస్ట్ యూజర్ వచ్చి మీకు డెబియన్లో రన్ అవ్వాలా, యాజ్ వెల్ యాజ్ టెస్ట్ యూజర్ 6 to 10 వచ్చి రెడ్ హ్యాట్లో రన్ అవ్వాలనుకోండి. సో ఇది కాపీ చేసి నేను కంట్రోలర్లో క్రియేట్ చేద్దాం. సో బ్యాక్ వెళ్ళి ఫస్ట్ కంట్రోలర్లోకి వెళ్తాను. డాకర్ exec-it కంట్రోలర్ బ్యాష్ అంటాను. దీని లోపల నానో play1.yml ఓపెన్ చేసి ఇక్కడ అన్ని పేస్ట్ చేస్తాను. అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బై డిఫాల్ట్ గా గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అనేది మీకు అప్లో అంటే ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ గా ఉంటుందండి. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి వాంటెడ్లీ గ్యాదర్ ఫ్యాక్ట్స్ అంటే బై డిఫాల్ట్ ఆన్ లో ఉంటుంది అనమాట. గ్యాదర్ ఫ్యాక్ట్స్ నో. దీన్ని డిజేబుల్ చేయడం ఎలా చేయాలంటే దాన్ని ఏమంటారు, మీరు ఆన్సిబుల్ కాన్ఫిగ్ వెళ్ళి చేయొచ్చు. దానికి వెళ్దాము. బిఫోర్ దట్ ఫస్ట్ నేను ఏం చేస్తాను, అసలు మొత్తం రీచ్ అవుతుందా లేదా. ఫస్ట్ అన్ని హోస్ట్లకి రీచ్ అవుతుందో లేదా చెక్ చేద్దాము. సో ఆ తర్వాత ఏంటంటే మనం ప్లే బుక్ రన్ చేద్దాము. ప్లే బుక్ రన్ చేసి చెక్ చేద్దాం ఏంటి పరిస్థితి అని చెప్పి. దీనికి ఏమైంది, ఓకే. ఓకే, సో మనం చూసానంటే యాప్ వెబ్ వచ్చి మూడు కంటైనర్స్ ఆర్ 3 సర్వర్స్, యాప్ వచ్చి 3 కంటైనర్స్, డీబీ వచ్చి 4 కంటైనర్స్, కరెక్ట్ గానే రీచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చి మనం ప్లే బుక్ రన్ చేసాం అనుకోండి. ఓకే, ansible -playbook -i hosts play1 -check అన్నామంటే, సో బేసిక్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎర్రరే. చూసారా నిన్న వచ్చింది, ఎందుకు వచ్చింది మీరు అడిగారు కూడా నిన్న. యాక్చువల్గా ఎందుకు మీకు దీనికి తెలియదు, ఎందుకు మీకు రావట్లేదు, ఏమవుతుందంటే ప్లే బుక్ బ్యాక్ ఎండ్ లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. మీకు ప్లే బుక్ రన్ చేసేటప్పుడు అప్పుడు మీకు గ్యాదర్ ఫ్యాక్ట్స్ నో ఇవ్వకుండా ఉంటే బై డిఫాల్ట్ గా సెటప్ రన్ అయ్యి మీకు ఏమవుతుందంటే అదంతా కూడా ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మెమరీలో పెట్టుకుంటుంది. ఏది కంట్రోలర్ తన మెమరీలో పెట్టుకుంటుంది. ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఏంటంటే మెమరీ రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఇది బేసిక్ గా జరుగుతుంది యాక్చువల్ గా. కానీ మనం ఫ్యాక్ట్స్ ఇది 10 సార్లు చేయాలంటే కుదరదు, లేట్ అయిపోతుంది. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ ఫ్యాక్ట్స్ అని మనం ఎక్కడన్నా సేవ్ చేసుకుంటే మనకి పనికొస్తుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, సో పలు విధాలుగా సేవ్ చేసుకోవచ్చు అండి. మీరు జేసాన్ లో చేయొచ్చు, యామెల్ లో చేయొచ్చు, రెడిస్ క్యాష్ వాడచ్చు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి
సింపుల్ గా Ansible ఫ్యాక్ట్స్ క్యాషింగ్ అన్నాను అనుకోండి. సో మీకు క్యాష్ ప్లగిన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు యూస్ చేసుకోవచ్చు, దీంట్లో ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. నేనేంటంటే JSON యూజ్ చేస్తాను మీకు ఈజీగా ఉండడానికి, YAML కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చామనుకోండి, మీకు ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే మీరు యాక్చువల్గా Ansible కాన్ఫిగ్ లో చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు Ansible కాన్ఫిగ్ ఫైల్ లేదా ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. యూ కెన్ ఎనేబుల్ యూజింగ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఎక్స్పోర్ట్ JSON ఫైల్ ఇవ్వచ్చు. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. చిన్న చేస్తాను. ఓకే, సో మీకు ఇలా చేయొచ్చు యూజింగ్ క్యాష్ ప్లగిన్స్. ఆ తర్వాత ఏంటంటే మీకు ఎక్కడ ఇచ్చుకోవాలి, మీరు లోపలికి వెళ్ళినాక ఏదర్ YAML ఫైల్లో ఇవ్వచ్చు, లేదంటే JSON ఫైల్లో ఇవ్వచ్చు, లేదంటే memcached అండ్ redis అని రెండు ఉంటాయి. ఇవేంటంటే రిమోట్, ఇది ఇన్ మెమరీ డేటాబేసెస్ యూజింగ్ memcached. అయితే ఈ memcached redis వాడాలంటే మీరు సపరేట్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా, లేదా మాంగో డేటాబేస్ వాడచ్చు. మామూలుగా అయితే మెమరీలోనే ఉంటుంది, అది డిఫాల్ట్ గా ఉండేదండి. చూడండి, నాన్ పర్సిస్టెంట్ అని ఇచ్చారు, ర్యామ్ బ్యాక్డ్ అని. అంటే మీ సర్వర్ రీబూట్ అయిందనుకో మొత్తం పోతుంది అనమాట. దీంట్లో ఈజీ మెథడ్ ఏంటంటే ఏదర్ YAML ఫైల్స్ ఆర్ JSON ఫైల్ అనమాట. ఓకే, సరే, మనం ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మీకు నేను ఇంకొక డూప్లికేట్ సెషన్ చేస్తాను. సెషన్ చేసి మీకు అంటే ఇంకొక కంట్రోలర్ ఉంటుంది, అంటే సేమ్ కంట్రోల్ ఇంకొక కమాండ్ లైన్ తీసుకుంటాను. docker exec-it కంట్రోలర్ bash అంటాను. అయితే ఇది ఏం చేస్తానంటే నేను చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి కలర్ ఇంకో కలర్ ఇస్తాను, కన్ఫ్యూషన్ ఉండకుండా ఉండడానికి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బై డిఫాల్ట్ గా మీకు Ansible ఫైల్ కాన్ఫిగ్ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే నేను nano etc ansible.config ఫైల్ ఉంటుందన్నమాట. అయితే నేను ఏం చేస్తానంటే దీని లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా. సో ఏం చేస్తానంటే ls etc Ansibleకి వెళ్ళాను అనుకోండి, మీకు ఏమి లేవు ఇక్కడ. సో నేను ఏం చేస్తాను mkdir etc Ansible facts.d అని ఒకటి క్రియేట్, ఏదైనా పేరు చేసుకుని facts.d అంటే మామూలుగా అట్లా క్రియేట్ చేయాలన్నమాట. అట్లా క్రియేట్ చేస్తాను. సో మీకు ఈ ఫోల్డర్ ఉంది. నా ప్లాన్ ఏంటంటే ఈ facts.d ఉంది కదా, దీని లోపల అన్ని పెట్టాలని నా ప్లాన్ అనమాట. ఓకే, సరే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి, nano etc ansible.config ఓపెన్ చేశాను అనుకోండి. ఇదేంటంటే మీకు Ansible ఫైల్ టోటల్ ఫైల్ అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే Ctrl+W సెర్చ్ చేస్తాను, CAC క్యాషింగ్ అంటాను. అదే CACH క్యాష్ అన్నాను అనుకోండి, క్యాష్ ప్లగిన్స్ మీకు, లేదా ఓకే మీరు ఇక్కడ చూసారు అనుకోండి ఫాస్ట్ క్యాషింగ్ అని చూసారు కదా. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫాస్ట్ క్యాషింగ్ తీసేసి బేసిక్గా YAML ఫైల్ అని ఇద్దాం. ఓకే, సో మీరు ఏదో JSON ఫైల్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, బట్ సింపుల్ గా ఉండడానికి నేను YAML ఫైల్ అని ఇస్తాను. అంటే YAML ఫైల్లో పెట్టండి అని చెప్పి. సో ఇది ఏం చేస్తుందంటే మీరు ఫస్ట్ టైం సెటప్ రన్ చేసినప్పుడు మొత్తం ఇక్కడ సేవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫాస్ట్ క్యాష్ కనెక్షన్ ఉంది చూసారా, ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ పెట్టాలన్నమాట. సో నేనేం చేస్తాను, ఎక్కడున్నా మనం Ansible ఫోల్డర్లో పెట్టాలనుకున్నాం కదా, ఇక్కడ నేనేం చేస్తాను ఇలా ఇస్తాను. ఇది కూడా కామెంట్ తీసేసి కంట్రోల్ కంట్రోల్ బయటకు వచ్చేసాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు రైట్ నౌ cd లోపలికి వెళ్దాం, etc Ansible ఫ్యాక్ట్స్ లోపలికి వెళ్దాం. వెళ్ళి మీరు చూసినట్లయితే రైట్ నౌ ఏం లేదండి, ఎంటీ ఇది. ఓకే, ఏం లేదనమాట యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, ఫస్ట్ అంటే ఇప్పుడు రన్ చేసామనుకోండి బేసిక్గా ఏం కాదనమాట. నా ఉద్దేశం ఏంటంటే చూడండి, వాచ్ అని కమాండ్ ఇచ్చి -n1 అంటే ప్రతి ఎవ్రీ 1 సెకండ్కి, సో LL అని టైప్ చేశాను అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ 1 సెకండ్కి LL అని రన్ చేయాలన్నమాట. ఓకే, LS రన్ చేద్దాం, LS-AL అని రన్ చేద్దాం. రన్ చేస్తే మీకు ఎవ్రీ 1 సెకండ్కి ఇది రన్ చేస్తూ అదే కమాండ్ తిరిగి రన్ చేస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఫస్ట్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సింపుల్ గా వాచ్ కమాండ్ మామూలు Ansible కమాండ్ అండి, ఇది లైనక్స్ కమాండ్ అండి. సో ఇక్కడికి వచ్చి నేను తిరిగి రన్ చేస్తే ఏం కాదనమాట, ఇంకా ఫ్యాక్ట్స్ గ్యాదర్ కాలేదు కాబట్టి నేనేం చేస్తాను చూడండి, ఫస్ట్ మామూలుగానే ప్లేబుక్ రన్ చేస్తున్నాను.
మీకేం కాదు కూడా, ఎర్రర్ వస్తుంది. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సెటప్ రన్ చేస్తాను. మీకు వెనక చూడండి, బ్లూలో ఏం కనిపించలే, ఏం కొత్తది ఏం రావట్లే, యాక్చువల్గా కొత్త ఫోల్డర్ కానీ ఫైల్ కానీ ఏం క్రియేట్ కావట్లా. ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీకు తెలుసు, ఇక్కడ నేను ప్లేబుక్ రన్ చేస్తే ఫెయిల్ అవుతుంది. ఎందుకు? దానికి ఆన్సిబుల్ ఓఎస్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు డెబియన్ రెడ్ హ్యాట్ తెలియట్లేదు దానికి. ఎందుకంటే దగ్గర క్యాష్కి మనం ఏమి ఇచ్చాము, క్యాట్ మనం దాన్ని ఏమంటారు ఇక్కడ, మనం ఏం చేసాం, గ్యాదర్ ఫ్యాక్ట్స్ వచ్చి పైకి వెళ్తే గ్యాదర్ ఫ్యాక్ట్స్ నో ఇచ్చాం కాబట్టి ఇది పనిచేయట్లేదు అనమాట. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీరు ఒక క్రాన్ జాబ్ రన్ చేయొచ్చు అనమాట. క్రాన్ జాబ్ ఏం రన్ చేయొచ్చు, ఎవ్రీడే నైట్ 12 o'clock సెటప్ కమాండ్ రన్ అవ్వాలా అని చెప్పి. ఎందుకంటే అప్డేటెడ్ ఉండాలి కదా మీ దగ్గర. అందుకని నేను ఏం చేసి యాన్సిబుల్ -i హోస్ -m సెటప్ అని రన్ చేస్తానండి. నేను సెటప్ అని రన్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే అంత ఇన్ఫర్మేషన్, అన్ని హోస్ట్ ఫైల్స్ ఏమేమి హోస్ట్లు ఉన్నాయో సర్వర్స్ అన్నిట్లో కనెక్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెనక బ్లూ ఉంది కదా అది అప్డేట్ కావాలన్నమాట. చూడండి, నేను ఎంటర్ కొడతాను, ఏమవుతుందో చెక్ చేద్దాం. సో సెటప్ ఆల్, సో వెనక చూడండి, మీకు అప్డేట్ అవుతుంది చూడండి, ఒక్కొక్కటి అప్డేట్ అవుతుంది చూడండి. అంటే మీకు ఫ్యాక్ట్స్ అన్ని క్యాష్ అయినాయి అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ ఈటీసీ యాన్సిబుల్ facts.dలో మొత్తం క్యాష్ అయినాయి. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ అదే నేను రన్ చేశాను అనుకోండి ప్లే బుక్, ఇంకా గ్యాదర్ ఫ్యాక్ట్సే ఉంది దాని మీద. మీరు చూసినట్లయితే ఇంకా గ్యాదర్ ఫ్యాక్ట్సే ఉంది, కానీ ఈసారి ఫ్యాక్ట్స్ ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఇక్కడ తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా చూడండి, ఇంతకు ముందులాగా ఎర్రర్ రావట్లేదు చూడండి. ఈసారి చూసారనుకోండి బ్యాక్ ఎండ్ లో తీసుకోవచ్చు, ఈ విధంగా తీసుకుంటుంది, మనది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్యాక్ట్స్ ని క్యాష్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఇక్కడ తీసేసానంటే చెక్ తీసేసానంటే మొత్తం ఎగ్జిక్యూట్ కావాలా. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే, నేను మరి మీరు ఇట్లా క్యాష్ అయ్యి ఉంటే అప్డేటెడ్ డేటా ఉందని ప్రూఫ్ ఏంది అని అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాక్ట్స్ వచ్చి మండే రన్ చేశారు, కానీ ప్లే బుక్ వచ్చి ఫ్రైడే రన్ చేస్తున్నారు. ఈ లోపల ఏమైనా చేంజెస్ ఉండొచ్చు కదా సర్వర్స్ లో, అటువంటిప్పుడు మీకు ఇబ్బంది కదా. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే, మీకు నేనేం చేస్తాను, మనం ఈ సెటప్ కమాండ్ ఉంది కదా, ఏది మన సెటప్, దీన్ని తీసుకెళ్లి క్రాన్ లో పెట్టేస్తాం. క్రాన్ క్రియేట్ చేసి, సో క్రాన్ ఎలా ఉంటుంది మీకు, నేను ఇక్కడికి వచ్చి షెడ్యూలర్ ఉబుంటు అన్నాను అనుకోండి, ఈటీసీ క్రాన్కి వెళ్ళి నేను అక్కడ ఏం చేస్తాను, ఇక్కడ పెట్టచ్చు అనమాట. సో నేను సింపుల్ గా ఇట్లా ఉందనుకోండి, సో నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను రన్ చేయాల్సిన కమాండ్ అనమాట. సో ఇప్పుడు స్టార్ అని ఇట్లా ఇచ్చామనుకోండి, కొంపలు మునుగుతాయి అనమాట బేసిక్గా. ఎందుకంటే ప్రతి మినిట్ రన్ చేస్తూ ఉంటుంది. ఇది కాదు మీకు కావాలి, మీరేమంటారంటే యాక్చువల్గా 023 అంటాను, ఇంకేమి మనం 023 అంటాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిరోజు రాత్రి 11 గంటలకి, 11 గంటలు అంటే ఆఫ్ పీక్ టైమే కదండి, అంత ఆఫీసులు అంతా షట్ డౌన్ అయిపోయి ఉంటాయి. అంటే ఎక్కడో ఆ లోకల్ గా పెట్టుకోవాలి, అంతేగాని యూఎస్ ఆఫీస్ కి ఇక్కడ నుంచి రన్ చేయొద్దు, ఇక్కడ షెడ్యూల్ పెట్టద్దు. ఓకేనా? అది ఇంకా అప్పుడు ఇంకా మార్నింగ్ ఉంటుంది. ఎక్కడైతే ఆ లోకల్ టైం ప్రకారం ఆఫ్ పీక్ అవర్స్ లో మీరు ఇది క్రాన్ లో పెట్టేశారు అనుకోండి, ప్రతిరోజు రన్ అయిపోతా ఉంటుంది. ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంది, ఫ్యాక్ట్స్ అన్ని అప్డేట్ అయిపోతా ఉంటాయి. కాబట్టి పక్క రోజు వచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఏమవుతుంది, సో మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయినా ఒకవేళ డౌట్ ఉంటే, మీకు డౌట్ ఉంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ వాటి మీద రన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను అన్నిటి మీద రన్ చేస్తున్నాను కదా, కానీ మీరు ఏం చేయొచ్చు, కాదు నాకు ఓన్లీ వెబ్ మాత్రం అప్డేట్ కావాలంటే వెబ్ అని టైప్ చేయండి, కేవలం అవి మాత్రం సెటప్. అంటే మీకు మేబీ రాత్రి 11 నుంచి పొద్దున 6 గంటలకి ఇంకేమన్నా చేంజెస్ జరిగి ఉంటాయి అనే ఉద్దేశం మీకు ఉందనుకోండి, అది మాత్రం చేయండి. అది మాత్రం చేస్తే ఏమవుతుంది, ఆ గ్రూప్ వర్క్ చేశారనుకోండి, క్యాషెస్ అప్డేట్ అయిపోతాయి, ఇబ్బంది లేదుగా. ఈ విధంగా ఈ ఫ్యాక్ట్స్ మీరు క్యాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఇలా సెటప్ ద్వారా వచ్చే ఇవన్నీ ఉంటాయి సార్, ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్ అండి. అంటే మీకు ఇన్బిల్ట్ వేరియబుల్స్ అనుకోవచ్చు అనమాట. అంటే ఆన్సిబుల్ మీకు ఇస్తున్న వేరియబుల్స్ అనమాట. ఇవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని యూజర్ వేరియబుల్స్ అంటారు. యూజర్ వేరియబుల్స్ సపరేట్ గా ఉంటాయి, బట్ ఇవన్నీ కూడా ఆన్సిబుల్ వేరియబుల్స్. ఇది ఎక్కడి నుంచైనా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాక్సెస్ చేసాం కదా, మీరు చూసినట్లయితే మనం ఇక్కడ ఈ ప్లే బుక్ లో మనం ఏం చెప్పాము, ఈ విధంగా
Ansible OS family is equal to Red Hat. సో ఇప్పుడు Ansible OS family is equal to అనేది ఒక వేరియబుల్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది? సెటప్స్ నుంచి వచ్చింది. సెటప్ అనేది ఏంది? ఇట్స్ ఇన్బిల్ట్ వేరియబుల్స్ అనమాట. ఇలాగ మీకు ఏదైనా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ వచ్చి మీకు స్పెసిఫిక్ వర్షన్ అనుకుంటున్నారా? నిన్న చూపించాను మీకు వెన్ కమాండ్ వాడి స్పెసిఫిక్ వర్షన్ లో వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు? అండ్ అని ఇచ్చి చుట్టూ బ్రాకెట్స్ ఇచ్చుకొని మేజర్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి డిబి మీద రన్ చేసి grep-i మేజర్ అన్నాం. సో మీరు చూసారు అనుకోండి. సో ఇదేముంటుంది? మేజర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ దాని అంటారు మేజర్ టు బట్ Ansible డిస్ట్రిబ్యూషన్ మేజర్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే CentOS 7 అనమాట. యాక్చువల్ గా వీటిలో కూడా అండ్ అని ఇచ్చి నేనేమి ఇవ్వచ్చు? ఇక్కడ వచ్చి కావాల్సి వస్తే అండ్ అని ఇస్తాము. అండ్ అని ఇచ్చి సో ఈ విధంగా Ansible మేజర్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు అండ్ అని ఇచ్చి ఇలా ఇచ్చేసి బేసిక్ గా ఈజ్ ఈక్వల్ టు 7 ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే మీకు అండ్ కమాండ్ ఆర్ కమాండ్లు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం ఫ్యాక్ట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఇది వచ్చి మీకు Ansible ఇస్తున్న వేరియబుల్స్ అండి. అది కాకుండా మనం కూడా వేరియబుల్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు కిందకు వచ్చారనుకోండి, నేనేం పెట్టానంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టున్నాను. మీరు చూసారనుకోండి, ఇది ఒక ప్లేబుక్ లో నేను చూడండి ఇక్కడ వార్స్ అని ఇచ్చాను, వేరియబుల్స్ అని చెప్పి. ఈ వార్స్ ఎక్కడుంది? మీకు ప్లేబుక్ లో ఉంది. కాబట్టి ఇవి ఏమవుతాయంటే ప్లేబుక్ వార్స్ అవుతాయి. వార్స్ అంటే వేరియబుల్స్ అండి, అంత మించి ఏం లేదు. ప్లేబుక్ వార్స్ అవుతాయి. అలాగే మీరు మల్టిపుల్ చోట్ల ఈ వేరియబుల్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పైన ఒక లింక్ పెట్టానండి, మీరు చదువుకోవడం కోసం అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడికి వస్తాం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగా స్టార్ట్ చేస్తారండి. ఓకే, చిన్నగా స్టార్ట్ చేసి మీరు కానీ ఒక ఆర్కిటెక్ట్ లెవెల్లో పనిచేస్తే ఏమవుతుందంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమి సరిగ్గా డాక్యుమెంటేషన్ లేకుండా అంటే తొందరగా చేసే అంటే బాగా తొందరగా చేయాలి ఆతృత అనమాట. ప్రాజెక్ట్ సగం పోయినాక ఒక 2 నెలలు పోయినాక ఫస్ట్ రోజు ఏం చేసామో గుర్తుండదు ఎవరికి. సో మనం ఏం కట్టాలనుకుంటాము? మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటాము. 2 నెలలు పోయినాక గుడ్స్ అయి ఉంటుంది అనమాట అది. సో హట్ అయి ఉంటుంది అనమాట. సో ఎందుకు? ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు, సరిగ్గా ఉండదు. అదేంటంటే లెసన్స్, ప్రాపర్ డాక్యుమెంటేషన్. నిన్న కూడా కొత్త ప్రాజెక్ట్ అజూర్ ప్రాజెక్ట్ అసైన్ అయింది. సో స్టార్ట్ చేశాను వర్క్ చేయడము. ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, డిజైన్ ఏది అంటే వాళ్ళు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని చెప్పి RPN స్టార్ట్ చేస్తున్నారు, మొత్తం ప్రాసెస్ ఆటోమేట్ చేయడానికి. దానికోసం నన్ను ఇన్వాల్వ్ చేశారు అనమాట అజూర్లో. సరే డిజైన్ బయట ఇది అసలు ఏం చేయాలనుకుంటారు, ఇంకా డిజైన్ క్రియేట్ చేయలేదు. నాకు డిజైన్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. డిజైన్లో వచ్చి మీకు HLD అంటారు. HLD అంటే ఇదంతా చెప్తాను మళ్ళీ మీకు. ఆయన హై లెవెల్ డిజైన్ అంటారు. ఓకే, తర్వాత LLD అంటారు, అది వచ్చి లో లెవెల్ డిజైన్ అంటారు. ఓకే, సో హై లెవెల్ డిజైన్ లేదంటే కాన్సెప్షువల్ ఓవర్ వ్యూ అనమాట. బేసిక్ ఏం చేయాలనుకుంటున్నాము అంటే దాని లోపల ఫైర్ వాల్ రూల్ ఏంది, IP అడ్రస్ ఏంది, అవన్నీ మాట్లాడడం. అసలు ఏంటి ఓవరాల్ గా, ఓకే ఓవరాల్ గా ఏం చేయాలనుకుంటున్నాము, ఎలా పనిచేస్తుంది అని ఒక ఎగ్జిక్యూట్ ఆ డిజైన్ అడిగాను. ఆ డిజైన్ ఒకడేమో వర్షన్ 0.5 ఇచ్చాడు, ఒకడేమో 0.6 ఇచ్చాడు, ఒకరోజు 0.7. సో ఇలా ఉంటుంది అనమాట. ఎవరికి వాళ్ళు ఎడిట్ చేసుకుని వాళ్ళ ల్యాప్టాప్ లో పెట్టుకోవడము, సెంట్రలైజ్ గా లేకపోవడము, దానివల్లే వద్దంటే ప్రాజెక్ట్ స్లో అయిపోతూ ఉంటుంది బేసిక్ గా. సో కాబట్టి డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కడికైనా పోయినప్పుడు ఎందుకు చెప్తానంటే, కొత్తగా కంపెనీలో చేరతారు కదా, కంపెనీలో చేరినప్పుడు సో జాబ్ చేంజ్ అయినప్పుడు పోయి నాకు అది చెప్పు ఇది చెప్పు అడగాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే క్వశ్చన్ కేటీలో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఒక HLD అండ్ LLD ఇవ్వండి అని అడగండి ఫస్ట్ డాక్యుమెంటేషన్. అలా అడిగారంటే మీకు ఓకే వాళ్ళకి అర్థమవుతుంది ఇతనికి తెలుసా తెలియదా అని చెప్పి. ఎందుకంటే హై లెవెల్ డిజైన్ ఇస్తే బేసిక్ గా మన ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓవరాల్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం డ్యామ్ కట్టాలా అది అనుకోండి, పోలవరంకి డ్యామ్ కట్టాలి, అది వచ్చి హై లెవెల్ డిజైన్. డ్యామ్ ఎక్కడ ఉంటుంది, ఏంది కదా, ఎంత ఇన్ఫ్లో వాటర్ వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వాటర్ పోతుంది, వాటర్ అక్కడ ఆపడం వల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అవుతారు, ఇంపాక్ట్ అయిన వాళ్ళకి ఏ విధంగా మనం వేరే చూసుకోవాలా, ఇవన్నీ ఏంటంటే హై లెవెల్ డిజైన్. లో లెవెల్ డిజైన్ వచ్చినాక అప్పుడు అక్కడేముంటుంది మీకు, దీన్ని బేసిక్ గా గవర్నమెంట్ లో ఏమంటారంటే దీన్ని DPR అంటారు. బేసిక్ గా గవర్నమెంట్ లెవెల్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రివ్యూ అంటారు బేసిక్ గా. ఎనీవే ఒక్కొక్క గవర్నమెంట్ ఒకలా వాడుతుంది. ఎనీవే లో లెవెల్ డిజైన్ వచ్చేసరికి అప్పుడు మన కాంపోనెంట్ లెవెల్లో పోతాం. అంటే ఏంటి, పలానా కాంట్రాక్టరు, పలానా JCB ప్రొక్లైనర్స్ వాడాలా, పలానా మనం కాంక్రీట్ వాడాలి, ఆ తర్వాత గేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా అది లో లెవెల్ డిజైన్ లో వస్తుంది అనమాట.
ఓకే. సో కాబట్టి ఎక్కడైనా ఈ 2. సో మీరు మీరు పని చేసేటప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ వాళ్ళేంది మామూలుగా అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు జాయిన్ అయిపోయినాక వాళ్ళు ఏదో ఒక కాన్ఫిగరేషన్ టూల్ వాడుతూ ఉంటారండి. ఒకవేళ అలా కాకుండా మీకు లక్ ఉంటే ఏమవుతుందంటే మీరే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సొస్తుంది. చాలా రేర్‌గా వస్తుంది అవకాశం. బట్ ఇంప్లిమెంట్ చేయాల్సొస్తుంది. అలా వచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎలా ఒక ప్లే బుక్ క్రియేట్ చేస్తే ఎలా క్రియేట్ చేయాలా? ఎలాగ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలా? ఏ విధంగా వాడాలా? బ్యాకప్ ఎలా జరుగుతుంది? ఇవన్నీ కూడా డిజైన్ చేయాల్సొస్తుంది. సో అందుకని మీకేందంటే ఎప్పుడు కూడా డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వాల. డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వకుండా మన సొంత తెలివితేటలు వాడాలండి. ఎప్పుడు డాక్యుమెంటేషన్ చదివి సొంత తెలివితేటలు వాడాల. ఓకే. చదవకుండా సొంత తెలివితేటలు వాడకూడదు. ఎందుకంటే తప్పులు ఉంటాయి కాబట్టి. డాక్యుమెంటేషన్ చదివి టెస్టింగ్ చేసి అప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. మీరు చేసిందంతా డాక్యుమెంట్ చేయండి. ఎందుకంటే సో రేపొద్దున నువ్వేం పని చేసావు అని అడిగారు అనుకోండి మేనేజరు, అది చేశాను ఇది చేశాను అని చెప్పడం వేస్ట్. మొత్తం డాక్యుమెంటేషన్ చేసి డాక్యుమెంటేషన్ వాడు మొహన పడేసామంటే ఇదో ఈ పని చేశానంటే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. సో చాలా మంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ వెంటనే స్టూడెంట్స్ అనే కాదు ఎవరైనా కూడా తొందరగా చేసేయాలని ఆత్రం అనమాట. డాక్యుమెంటేషన్ చదవండి, కష్టమే నేను కాదన్నాం, కానీ చదివితే మీకు పని ఈజీ అయిపోతుంది, తప్పులు దొరలవు. నౌ ఇక్కడ మీకు చూసానుకోండి వర్కింగ్ విత్ ఇన్వెంటరీ కిందకి వస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్ట్ అండ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో కిందకి వస్తే హోస్ట్ వేరియబుల్స్ అండ్ హోస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనకు హోస్ట్ ఫైల్స్ లో ఒక్కొక్క హోస్ట్ కి సపరేట్ గా ఇలా ఇచ్చుకోవచ్చు. హోస్ట్ 1 అని ఇచ్చి HTTP పోర్ట్ =80 మ్యాగ్ ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఇండివిజువల్ గా ఒక్కొక్క సర్వర్ కూడా ఇచ్చుకోవచ్చు వేరియబుల్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లే బుక్ లో ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీకు ఇక్కడ ప్లే బుక్ లో ఏది ఎక్కడుంది ఇలా ప్లే బుక్ లో ఇవ్వాల్సిన పని లేకుండా నేనేం చేయొచ్చు కావాలనుకుంటే ఇక్కడ వార్స్ ఇక్కడ ఇవ్వకుండా కావాలనుకుంటే మనకి ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. కానీ ఇది ఎవరు చేయరండి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పెద్దదయ్యే కొద్దీ ఇలా ఇండివిజువల్ గా ఇచ్చామంటే తలకాయ నొప్పి అనమాట, మేనేజ్మెంట్ హెక్టిక్ అయిపోతుంది. అలా కాకుండా హోస్ట్ కాకుండా గ్రూప్ కి ఇచ్చుకోవచ్చు, గ్రూప్ వేరియబుల్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఏంది మనకి ఇక్కడ గ్రూప్ గా ఉంటాయి కదా, మనం ఏం చేస్తాం డేటాబేస్ గ్రూప్ ఇలా పెట్టాం కదా, అలా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే నానో హోస్ట్ ఉన్నాయనుకోండి, హోస్ట్లోకి వెళ్ళి మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వేరియబుల్స్ యాడ్ చేయాలనుకోండి వెబ్కి. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను web:wars అలా ఇచ్చుకొని కిందకు వచ్చి మీరు ఇక్కడ చూసారనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. web.ఇట్లా వార్స్ ఇచ్చుకొని అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది ఇచ్చుకోవాల్సా లేదా అంటే డిపెండ్స్ అండి. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ లొకేషన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వాడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాను అనుకోండి, అట్లాంటాలో ఉన్న సర్వర్స్ కి NTP సర్వర్ ఇది, ప్రాక్సీ సర్వర్ ఇది, అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవడానికి. అలాగే మనకి వేరే న్యూయార్క్ లో ఉంటే వేరే ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలాంటి గ్రూప్స్ ఇచ్చుకున్నాం అనుకోండి మీకు పనికి వస్తుంది ఈజీగా. ఓకే. సో అలా కాకుండా సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఎక్కడి నుంచి ఇచ్చుకోవచ్చు, ప్లే బుక్ నుంచే ఇచ్చేయండి, ఇబ్బంది లేదనమాట. సో అంటే మీకు చెప్తున్నా డిఫరెంట్. ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం వేరియబుల్స్ ఎక్కడెక్కడ డిక్లేర్ చేయొచ్చు అనుకుంటే మనకు కావాలంటే ప్లే బుక్ లో డిక్లేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ గా హోస్ట్ లెవెల్లో ఒక్కొక్క హోస్ట్ కి డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే గ్రూప్ కి డిక్లేర్ చేయొచ్చు. ఇలా దీన్ని ఇలా ఇచ్చారు అనుకోండి, బ్రాకెట్స్ ఇచ్చి ఒకటి గ్రూపు దాని కింద ఈ విధంగా ఇచ్చారు అనుకోండి, దాన్ని INI ఫైల్ ఫార్మాట్ అంటారు బేసిక్ గా. సో మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతారు, ఎన్ని వర్షన్స్ లో నేను ఇచ్చుకోవచ్చు అంటే మీరు INI లో ఇచ్చుకోవచ్చు, అది ఈజీ అనమాట మీకు డిక్లేర్ చేయడం. చూడండి ఇలా ఇవ్వడం ఈజీయా, లేకపోతే YAML లో ఇవ్వడం ఈజీ, YAML అయితే మళ్ళీ కష్టం అనమాట యాక్చువల్గా. ఓకే. మీరు ఒక గ్రూప్ లో మల్టిపుల్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు. వీళ్ళు చూడండి అట్లాంటా ఉంది, ర్యాలీ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 కలిపి చూడండి సౌత్ ఈస్ట్ అని చెప్పి దాని కింద 2 పెట్టాయి, ఇలా కూడా గ్రూప్స్. మళ్ళీ దానికి అంటే ఇప్పుడు దీనికి సపరేట్ గా అట్లాంటా :వార్స్, ర్యాలీ :వార్స్ ఇవ్వకుండా ఏం చేశారు, ఈ 2 కలిపి సౌత్ ఈస్ట్ :చిల్డ్రన్ అని పెట్టి దాని కింద 2 పెట్టారు అనమాట, అట్లాంటాని ర్యాలీని. మళ్ళీ దానికి ఆ సౌత్ ఈస్ట్ కి వార్స్ పెట్టారు ఈ విధంగా. ఓకే. ఇలా కూడా వాడుకోవచ్చు వేరియబుల్స్. ఓకే. సో చదవండి, నేను ఆల్రెడీ లింక్ పెట్టాను, ఒక ఐడియా వస్తుంది మీకు. అది కాకుండా ఇక్కడ చూడండి కొన్ని లిస్ట్ ఆఫ్ బిహేవియర్, అంటే మీరు అవి కాకుండా ఇంకేమి ఇవ్వచ్చు మీకు. దీని పేరేంటి, ఎక్కడంటే
ఇక్కడ నేను నానో హోస్ట్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ నేను కావాలనుకుంటే ఒక్కొక్క దానికి ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద నేమ్ ఆఫ్ ద హోస్ట్ టు కనెక్ట్ ఇఫ్ ద డిఫరెంట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. తర్వాత ఏమైనా వేరే పోర్ట్ వాడాలా అన్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను SSH పోర్ట్ కాదు అంటే కొందరు ఏంది సెక్యూరిటీ పర్పస్ కోసం SSH పోర్ట్ వాడరు అనమాట. ప్రపంచం అంతా తెలుసు కదా SSH 22 అని. మనం ఏం చేయొచ్చు, యాన్సిబుల్ అడ్మినిస్ట్రేషన్ కాదు 5222 పోర్ట్లు జరగాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే యాన్సిబుల్ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 5222 అని ఇచ్చుకోవాలన్నమాట. అన్ని దగ్గర ఇట్లా ఇచ్చుకోవాలా, అప్పుడే యాన్సిబుల్ ఈ పోర్ట్ లో కనెక్ట్ అవ్వగలదు, లేకపోతే కనెక్ట్ కాలేదు. అవసరం ఉందా అంటే యాక్చువల్ గా ఇది ఏం ఇవ్వకపోతే పోర్ట్ 22 లో రన్ అవుతుందండి. మీరు సెక్యూరిటీ పర్పస్ కోసం అందరికి తెలుసు కదా. ఓకే, సో దాన్ని ఏమంటారు, RDP ఉంది, విండోస్ RDP ఉంది అంటే నా ఉద్దేశం MSTSC అని టైప్ చేస్తే RDP ఓపెన్ అవుతుంది. దీని ద్వారా ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయితే ఇదేం పోర్ట్ వాడుతుంది, 3389 పోర్ట్ వాడుతుంది. అట్లా కాకుండా ఏం చేస్తారంటే చాలా కంపెనీల్లో పోర్ట్ నెంబర్ మార్చేస్తారు, డిఫాల్ట్ కాకుండా వేరే పోర్ట్ పెడతారు. ఎందుకు, ఎవరు గెస్ చేయలేరు కదా. మీకు పోర్ట్ వచ్చి 0 to 65,000 చేంజ్, 65,300 అని చేంజ్ ఎంత ఉందండి, అంతవరకు పోవచ్చు అనమాట. దీంట్లో ఏ పోర్ట్ అని ఇచ్చుకోవచ్చు మీరు యాక్చువల్గా. అంటే 53 అలాంటి పోర్ట్లు కాకుండా, DNS అలాంటి పోర్ట్లు కాకుండా ఒక 1000 పైన ఏ పోర్ట్ అని ఇచ్చుకుంటే మంచిది అనమాట, ఓవర్లాప్ కాకుండా. ఇలాంటి వేరియబుల్స్ అన్ని ఇక్కడ ఇచ్చి ఉంటాడు మీకు. ఒకవేళ మీరు ఏమైనా స్పెసిఫిక్ గా పాస్వర్డ్ ఏమైనా వాడాలా, లేకపోతే యూజర్ ఏమైనా వాడాలి, ఇవన్నీ. తర్వాత బికమ్ అంటే రూట్ యూజర్ కావాలా, బికమ్ మెథడ్ సూడో అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే గుర్తుపెట్టుకోలేరండి, ఇట్స్ నాట్ పాసిబుల్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం. అయితే ఎప్పుడైతే అవసరం వచ్చినప్పుడు మనం టెస్టింగ్ ఇలాంటి ఆప్షన్లు ఉన్నాయి అని తెలుసు అనుకోండి, ఓకే, అప్పుడు వచ్చి ఇక్కడ రెఫర్ చేసుకొని, డాక్యుమెంటేషన్ రెఫర్ చేసుకొని, టెస్టింగ్ చేసుకుని ఓకే మనం ఇచ్చేస్తే మంచిది అని చేయొచ్చు అనమాట. ఓకే, సో వేరియబుల్స్ వచ్చి ఇదండి. యా, అడగండి. సో ఇప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ వెబ్ సర్వర్స్ యూజ్ చేస్తున్నాము, సెట్ ఆఫ్ డేటాబేస్ సర్వర్స్, సెట్ ఆఫ్ యాప్ సర్వర్స్ ఉన్నాయి. సో నా వెబ్ సర్వర్స్ లో నింజెనిక్స్ రన్ అవుతుంది, దాని అన్నిటికీ ఒకటే పోర్ట్ పెట్టుకోవాలనుకున్నాము. సో వీటన్నిటికీ హోస్ట్ లెవెల్లో పెట్టుకోవడం బెటర్ అంటారా, లేకపోతే ఒకే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఈ ఆల్ వెబ్ సర్వీసెస్ విచ్ ఆర్ రన్నింగ్ నింజెనిక్స్ రన్ అవుతుంది వాటిని బ్లాక్ చేసుకోవడం ఆ పోర్ట్స్ బ్లాక్ చేసుకోవడం బెటర్ అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ వెబ్ సర్వర్స్ లో మాత్రమే ఇంజినిక్స్ రన్ అవుతుంది, మిగతా ఎన్నిట్లో కూడా రన్ కాదు, అవునా? ఓకే, మీరు వెబ్ సర్వర్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, వెబ్ 1 2 3 ఓపెన్ చేస్తారు. అప్పుడు పోర్ట్స్ ఎక్కడ ఓపెన్ చేస్తారు మీకు కావాల్సినప్పుడు, వెబ్ 1 2 3 లో కదా ఓపెన్ అవుతాయి మీకు. సో మీ క్వశ్చన్ క్లియర్ లేదు యాక్చువల్, ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. యా, సో ఈ వెబ్ అనేది ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఈ సర్వర్స్ యాడ్ చేసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే ఇండివిజువల్ కి వెళ్ళి హోస్ట్లో ఆ పోర్ట్స్ ని అలౌ చేయటం బెటర్ అంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్ 1 వెబ్ 2 వెబ్ 3 ఇవన్నీ ఇండివిజువల్ వర్చువల్ మెషిన్స్ మనది, రైట్? సో వీటిలో ప్లోట్స్ మనం బ్లాక్ చేసుకోవాలి. బేసిక్ గా అన్ని పోర్ట్లు బ్లాక్ అయ్యి ఉంటాయండి, అన్ని పోర్ట్లు బ్లాక్ అయ్యే ఉంటాయి IP టేబుల్స్ లో. మీరు ఓపెన్ చేసుకోవాలి ఫైర్ వాల్ లో. అది యా, ఓపెన్ చేసుకోవాలి, అలౌ చేయాలి అవుట్ సైడ్ వరల్డ్ కి, ఓన్లీ ఆ పోర్ట్స్ ఒకటే. సో నా క్వశ్చన్ ఏంటంటే వీటన్నిటిని ఒక గ్రూప్ గా చేసుకుని, లైక్ వెబ్ 1 అనే గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుని, ఆ వెబ్ 1 లో ఉన్న పోర్ట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం 9001 పోర్ట్ యూజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో వీటన్నిటికీ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసుకుని గ్రూప్ లో యాడ్ చేసుకొని బెటర్ అంటారా? దట్ ఇట్ విల్ బి ది ఈజీ వే కదా. ఈవెన్ మనకి మీకు బాగా చాకరీ చేయాలనే ఉద్దేశం ఉంటే ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి ఒక్కొక్కటిగా ఇచ్చుకోవచ్చు, 3 గాట్ సరిపోయింది. అది 30 ఉంది అనుకోండి, ఇలా చేయాల్సి వస్తుంది. నాకు వద్దు అంత చాకరీ చేయడం, నాకు వద్దు, ప్లస్ అంత మాన్యువల్ మెథడ్ వద్దు అనుకున్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేనేమంటాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి వెబ్ వార్స్, ఎందుకంటే గ్రూప్ అందరికి ఒకటే కదా, వార్స్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేనేమంటాను HTTP పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 80 అని ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలా కూడా ఇది కూడా నాకు వద్దు అనుకుంటున్నారు అనుకోండి, మీరేం చేయొచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏం చేయొచ్చు, నేను ఇండివిజువల్ గా ఇట్లాంటి ఇండివిజువల్ గా ఒక మల్టిపుల్ ప్లేస్ పెట్టుకొని, సో నేనేం చేయొచ్చు, ఇక్కడ వార్స్ అని ఇచ్చుకొని పోర్ట్స్ అని చెప్పి ఇక్కడ కూడా HTTP పోర్ట్ అని ఇచ్చి
80 ఇచ్చుకోండి. అయితే హోస్ట్లు వచ్చి మీరు ఈ ప్లేబుక్ ఓన్లీ వెబ్ వర్క్ అప్లై చేయండి. మల్టిపుల్ విధాలుగా చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలో అలాగా. ఓకే, ఓకే. నౌ నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి రోల్స్ అండి. ఓకే, సో అయితే ముందు నేను డిలీట్ చేస్తాను ఇవన్నీ, నాకు మనం ప్లేబుక్ చేసాం కదా. సో నేను play1.ymlకి వెళ్తాను, వెళ్ళి దీని లోపలికి వెళ్ళి కంట్రోల్ / అంటాను. / అని ఇది కాదు, ఇదేనా మనం క్రియేట్ చేసింది. ఓకే, సో ఇక్కడ నేను డిలీట్ చేయాలా. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, నేను క్రియేట్ అయిందో లేదు చూద్దాం ఫస్ట్. అయితే అవసరం లేదండి, ఇబ్బంది ఏం లేదు, క్రియేట్ అయితే నాకేం పోయింది. నా సో నాకేం కావాలంటే ఇప్పుడు మనం రోల్ అంటే ఏంటి యాక్చువల్గా. రోల్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ యూజర్స్ అన్ని క్రియేట్ చేయాలి కదా. ఈ యూజర్స్ అన్ని క్రియేట్ చేయాలి అంటే నేనేందంటే తలకాయ నొప్పి ఏమైపోతుందంటే ప్రతిసారి ఈ ప్లేబుక్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇంత పెద్ద కోడ్ పెట్టుకోవడం కష్టంగా ఉందనుకోండి. ఎందుకంటే ఈజీ మెథడ్ ఏమన్నా చేయొచ్చా అంటే రోల్స్ వాడి చేయొచ్చండి. ఓకే, సో మీకు రోల్ అనేది ఏం చేస్తుందంటే ప్రీడిఫైన్డ్ గా ఆల్రెడీ కాన్ఫిగరేషన్ అంతా ఉంటుందన్నమాట. మనం జస్ట్ దాన్ని తీసుకోవాలా. సో మీకు ఏంటంటే యాన్సిబుల్ గెలాక్సీ అని ఒకటి ఉంటుంది. యాన్సిబుల్ గెలాక్సీ ఉందనుకోండి. సో దీంట్లో గెలాక్సీ అంటారు, పపెట్ లో వచ్చి ఫోర్జ్ అంటారు, షెఫ్ లో వచ్చి మార్కెట్ ప్లేస్ అంటారు ఇట్లా. సో టెరాఫామ్ లో కూడా రిజిస్టర్ ఉందన్నమాట. అంటే రెడీమేడ్ గా మాడ్యూల్స్ రెడీమేడ్ గా ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలా, నేను Nginx ఇన్స్టాల్ చేయాలనుకోండి వెబ్ సర్వర్స్ మీద. సో నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి Nginx అని టైప్ చేశాను అనుకోండి, నాకు ఈ విధంగా వస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో మనం ఏం చేయాలి, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి ఇప్పుడు Nginx రోల్ అని ఉంది. సో లోపలికి వెళ్ళాం అనుకోండి, మనం డౌన్లోడ్ చేసి ఈ విధంగా చేయొచ్చు అనమాట యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, బై డిఫాల్ట్గా మీరు ఎక్కడ చేయాలంటే cd etc యాన్సిబుల్కి వెళ్ళి cd రోల్స్కి రండి. రోల్స్ లో వచ్చారంటే ఇక్కడ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎలాగా, ఇది కాపీ చేసి ఇలా చేయాల్సి వస్తుంది. సో మీరు చూసంటే మీరు డౌన్లోడ్ అయిపోయి మీకు LLN టైప్ చేస్తే మీకు ఇదేం డౌన్లోడ్ కాలేదా. సో డౌన్లోడింగ్ ఎక్కడ డౌన్లోడ్ అయింది, యాన్సిబుల్ రోల్స్ ఫ్రమ్, ఓహో ఇక్కడికి డౌన్లోడ్ అయిందా. మీరు చూసారంటే ఇక్కడ ఉందన్నమాట, LS ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో ఇది ఒక రోల్ యాక్చువల్గా. ఇలాగా ఇదేంటంటే ఆల్రెడీ రెడీమేడ్ రోల్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఒక యాక్చువల్గా మీరు ఈ రోల్ పాత్ కూడా ఇవ్వచ్చు అండి. నేను రోల్ పాత్ మర్చిపోయాను. ఇక్కడికి వచ్చి మీకు సింటాక్స్ వచ్చి డౌన్లోడ్ చేసేటప్పుడు ఐ థింక్ హైఫన్ రోల్ పాత్ సింటాక్స్ చెక్ చేసుకుందాం. సో యాన్సిబుల్ రోల్ పాత్, ఇదేంటంటే రెడీమేడ్ గా ఉన్న ఆల్రెడీ ఉన్నాయండి. అంటే మీరు రీఇన్వెంటింగ్ ద వీల్, అంటే ఆల్రెడీ క్రియేట్ చేసి మీరు మళ్ళీ చేయాల్సిన పని లేదనమాట. రెడీమేడ్ గా మీరు చాలా మంది డౌన్లోడ్ చేసి ఆల్రెడీ వాడున్నారు. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు, కావాల్సిన విధంగా మార్చుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో రోల్స్ అంటే రెడీమేడ్ గా ఉన్నాయి. డాకర్ ఫైల్ ఉంది కదండి, డాకర్ ఫైల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే అక్కడ కూడా Nginx ఉంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా. ఇది ఎగ్జాక్ట్లీ దేని యూజ్ ఏంటి? ఫస్ట్ పాయింట్, డాకర్ అనేది కంటైనర్స్ అండి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో. ఓకే, యాన్సిబుల్ అనేది కాన్ఫిగరేషన్ మేనేజ్. డాకర్ ఫైల్ ఉంది, మీకు డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో నా ఎన్వైరన్మెంట్ లో డాకరే లేదనుకోండి, అయినా నేను Nginx ఇన్స్టాల్ చేయాలనుకోండి, అప్పుడు డాకర్ ఫైల్తో నాకు పని ఏముంటుంది. ఓకే, సో వచ్చిందా, క్లారిటీ వచ్చిందా యాక్చువల్గా. సో కాబట్టి రెండు డిఫరెంట్, రెండింటిని కంబైన్ చేయదు. రెండు కంబైన్ చేసి చేశారని తలనొప్పి వస్తుంది అనమాట. సో ఇదేంటంటే డాకరే లేదు. మామూలుగా మీరు డాకర్ కూడా వాడుకోవచ్చు, కానీ ఎవరు కూడా డాకర్కి Nginx వాడదు, హెడేక్ వస్తుంది అనమాట దాన్ని చేయాలంటే. మామూలుగా మనకి ఎన్వైరన్మెంట్ ఉంది, AWS లో EC2 ఉన్నాయి, డేటా సెంటర్ లో కొన్ని సర్వర్స్ ఉన్నాయి, సర్వర్స్ లో ఇంప్లిమెంట్ చేయాలా, అప్పుడు డాకర్ ఫైల్ పనికిరాదు కదా, ఇట్లాగే ఇంప్లిమెంట్ చేయాలా. సో మీరేమవుతుంది, ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. రోల్స్ లోపల మీరు చూసినట్లయితే
సో ఏదైనా ఒక రోల్ ఉందనుకోండి, రోల్స్ లోపల ఈ విధంగా టాస్క్స్ అని హ్యాండ్లర్స్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట మనం యాక్చువల్గా. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, కిందకి మనం ఎలా డిక్లేర్ చేయాలా మీరు చూసినట్లు అనుకోండి, సింపుల్గా వచ్చి మన ప్లే బుక్లో ఈ విధంగా పెట్టేయచ్చు, ఇంక్లూడ్ రోల్ అని చెప్పి ఆ రోల్ ఇన్ఫర్మేషన్ సింపుల్గా రోల్ అని చెప్పి రోల్ ఇచ్చేసాం అనుకోండి. చూడండి ఇక్కడ రోల్స్ అని ఇచ్చాడు, కామన్ ఏ రోల్ కావాలో ఆ రోల్ ఇచ్చేసారు అనుకోండి, ఇంక్లూడింగ్ వేరియబుల్ ఫైల్స్ అని కూడా ఇచ్చేసారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతుంది అనమాట. అయితే నాకేం కావాలంటే మీకు క్రియేట్ చేయడం ఉందన్నమాట. క్రియేట్ ఎలా చేయాలి అని, క్రియేట్ మీకు ఆ పాత్ కావాలి, క్రియేట్ యాన్సిబుల్ రోల్స్ అన్నాను అనుకోండి. డిఫాల్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లా కాకుండా మీరు కొంచెం మాన్యువల్గా క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ యాన్సిబుల్ గెలాక్సీ ఇనిట్ అని చెప్పి రోల్, బట్ నాకు కావాల్సింది ఏంటంటే దాని పాత్ ఇవ్వాలన్నమాట, దానికోసం చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చి యాన్సిబుల్ గెలాక్సీ ఇనిట్. ఓకే, ఇనిట్ హైఫన్ హెల్ప్ అన్నాను అనుకోండి, సింటాక్స్ వచ్చి హైఫన్ ఆఫ్లైన్ ఇనిట్ పాత్. ఓకే, సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇనిట్ అని చెప్తాను. ఇనిట్ వచ్చి మనం ఏం చేద్దాము, మీకు ఓకే హైఫన్ ఇనిట్ యూజర్స్ అని ఒక క్రియేట్ చేద్దాము. ఎక్కడ హైఫన్ ఇనిట్ పాత్ అని ఇచ్చి ఎక్కడ చేద్దాం, సో ఈటీసీ యాన్సిబుల్ రోల్స్ ఇస్తాను. సో హైఫన్ ఆఫ్లైన్ అందాం. ఓకే, సో మీరు చూసారంటే మీకు రోల్ క్రియేట్ అయిపోయింది అనమాట. నేను ఏం చేస్తాను, కాపీ చేసి మీకు దీంట్లో పెడతాను, మర్చిపోయాను నేను ఇక్కడ పేస్ట్ చేయడం కింద. సో నో వరీస్ సార్. సరే, సో మనకి ఇది క్రియేట్ అయిందో లేదో చెక్ చేయాలి కాబట్టి ఎల్ఎల్ అని టైప్ యూజర్స్ క్రియేట్ అయ్యి చూడండి, ఎల్ఎల్ యూజర్స్ అన్నాను అనుకోండి, దాని లోపల మీరు చూసారంటే ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్స్ ఫైల్స్ హ్యాండ్లర్స్ ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి, ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన పని లేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి యాన్సిబుల్ రోల్స్ నాకు క్రియేట్ చేసి టామ్ క్యాట్ క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, సో మళ్ళీ ఎల్ఎల్ అన్నారంటే మీకు టామ్ క్యాట్. అలాగే నేనేం చేయొచ్చు, యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీ, సో ఇన్స్టాల్ అని చెప్పి దీని పేరేంటి, ఇక్కడే ఉంది కదా కమాండ్. ఓకే గుడ్, నేనేం చేసి కాపీ చేసి ఇలా ఇస్తాను. కాకపోతే ఒకటి ఏంటంటే హైఫన్ ఇంట్ పాత్ ఈజ్ ఈక్వల్ టు రోల్స్ అని ఇస్తాను, ఇచ్చి ఎంటర్ కొడతాను. సో దీనికి ఏమైంది, ఇనిట్ కాదండి, అది ఇనిట్కి యాక్చువల్గా మీరు ఇన్స్టాల్ హైఫన్ హెల్ప్ తీసుకుందాం. సో మీకు రోల్స్ పాత్, అది ఇనిట్ పాత్కి నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి హైఫన్ మీకు రోల్స్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇట్లా ఇవ్వాలన్నమాట, ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ఈటీసీ యాన్సిబుల్ రోల్స్ అంటాను. సో మీకు ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఎల్ఎల్ అని వచ్చామనుకోండి, మీకు ఇట్లా వచ్చింది చూడండి.
సరే, బాగుంది. సో మనం నేనేం చేయాలంటే ఇప్పుడు ఇందాక మనం ఈ యూజర్స్కి వెళ్తాను కదా, సిడి యూజర్స్కి వెళ్ళి ఓకే, దీని లోపల మల్టిపుల్ ఫైల్స్, దీంట్లో నేను ఏం చేస్తానంటే మీకు కావాల్సింది మనకి మీకు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి మీకు ఈ దీని పేరేంటి, ఈ టాస్క్స్ లోకి వెళ్ళి పెట్టాలన్నమాట. ఈ టాస్క్స్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన టాస్క్స్ ఇవ్వాలి. అంటే ఏంటంటే మీరు ఏమేం క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో నేనేమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ నానో న్యూ యూజర్, దీంట్లో ఏమి ఉండదండి బై ద వే, మీరు చూసినట్లయితే దీంట్లో ఏమి ఉండదు అనమాట. సో నానో దీని లోపలికి వెళ్ళండి, ఇక్కడ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనమాట, టాస్క్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు టాస్క్స్ అంటే అర్థం ఏంటి, టాస్క్స్ అంటే అర్థం ఏంటంటే ఈ పేర్లు ఇవన్నీ ఇవ్వకూడదు, ఇట్లా ఇచ్చి ఈ పేర్లు అని ఇవ్వకూడదు, టాస్క్స్ అని సింపుల్గా ఇవి మాత్రమే ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. ఓకే, వార్స్ అన్ని ఇవ్వచ్చు. సో నేనేం చేస్తానంటే సింపుల్గా ఉండడానికి మీకు మీకు చూపించాలి కదా, చూపించడానికి నేనేం చేస్తానంటే ఇక్కడ మనం నేను యూజర్స్ విత్ ఐటమ్స్ యూజర్స్ క్రియేట్ చేశాం కదా, అది తీసుకుందాం. ఓకే, ఇది తీసుకుందాం. దీంట్లో మనం ఏం చేయాలంటే టాస్క్స్ వచ్చి ఈఏ తీసుకోవాలన్నమాట. నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదొక టాస్క్, అక్కడి నుంచి ఇదొక టాస్క్, ఇంకేం ఇవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హోస్ట్లు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ రోల్ని దేనికి అప్లై చేస్తాము, తీసుకెళ్ళి మనం వెనక్కి వద్దాం, ఇలా తీసుకొని రోల్ని సర్వర్కి అప్లై చేస్తాం కదా, కాబట్టి అది చూసుకుంటుంది పని అంతా. సో మనం ఇక్కడ ఇంతకు మించి ఇక్కడ ఏం చేయకూడదు. సో నేనేం చేస్తాను, రెండు కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఓకే గుడ్. సో ఇట్లా కాపీ చేస్తాను, కాపీ చేసి సో ఇక్కడ ఇవ్వండి. ఓకే, అంత కరెక్ట్గా ఉందిలే చెక్ చేసుకోండి. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఈ రోల్ని అప్లై చేయాలన్నమాట. ఎలా అప్లై చేయాలి, ఓకే. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక ప్లే బుక్ క్రియేట్ చేద్దాం. ఎక్కడికి వెళ్దాము, నేను ఇంకోటి ఆల్రెడీ ఓపెన్లో ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దామంటే సిడి హోస్ట్, ఓకే, క్యాట్ హోస్ట్ కరెక్ట్గానే ఉండాలి. ఓకే, ఇక్కడ ఒక ప్లే క్రియేట్ చేద్దాం. సో ఓకే, నానో play2.yml అందాం. ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి దీని పేరు వచ్చి క్రియేట్ యూజర్స్ అంటాం. సో ఇక్కడికి వచ్చి మనం హోస్ట్లు ఎవరి మీద చేయాలా, ఇక్కడ వచ్చి మనకి రోల్స్ అని ఇవ్వాలండి. రోల్స్ వచ్చి ఇక్కడ నేను ఏమంటానంటే హైఫన్ యూజర్స్ అన్నాను అనుకోండి, ఇంకేం చేయను, ఓన్లీ యూజర్స్ అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆన్సిబుల్ హైఫన్ ప్లేబుక్ హైఫన్ దీని పేరు ఏంటి, ఐ హోస్ట్ ప్లే టు యామల్ అన్నాను అనుకోండి, చెక్ చేద్దాం ఏమవుతుందని. సో ఇదేమంటుంది, మీకు ప్రాబ్లం ఏదో వస్తుంది యాక్చువల్గా, column 15 but maybe elsewhere. సో క్రియేట్ యూజర్స్, ఓకే, ఇది తప్పండి, ఇక్కడ దీని కింద రావాలి యాక్చువల్గా, ఇది యామల్తో అదే తలకాయనే. మాడ్యూల్ వచ్చి మీకు దీని కింద ఉండాలన్నమాట. దీని కింద రావాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాబ్లం ఏంటంటే
బట్ విత్ ఐటమ్స్ వచ్చి మీకు ఎక్కడ ఉండాలా, దీని కిందకి రావాలి, యూజర్ కింద రావాలి. సో ఇది వచ్చి మనకి ఇక్కడ ఉన్నా పర్లేదు, అలాగే వెన్ కూడా ఇక్కడ రావాలి. ఓకే, ఎందుకైనా మంచిది. అందుకే ఎప్పుడైనా మనం చేసేటప్పుడు యామల్ లింట్లో ఒకసారి చెక్ చేసుకొని చేస్తే మంచిది అనమాట. యామల్ లింట్కి వెళ్ళండి. ఓకే, కరెక్ట్గానే ఉంది. ఇది ఇంకా నీట్గా సెట్ చేసి ఇచ్చింది. నేను ఇదే తీసుకొని కావాల్సి వస్తే ఇట్లా తీసుకొని దీని పేరేంటి, ఓకే. మీరు చూస్తే ఇప్పుడు ఏమైందంటే నేనేమి ఇండివిజువల్గా యూజర్ క్రియేట్ చేయడాలు అన్నీ ఏం పెట్టలేదండి ప్లే బుక్లో. ఏదన్నా కూడా రోల్లో పెట్టుకున్నాను అనమాట. రోల్లో పెట్టుకొని అక్కడి నుంచి మనం ట్రై చేస్తున్నాం. సో జస్ట్ ఏం చేసాం, ప్లే బుక్లో మనం ఏం చేసాము, జస్ట్ రోల్ ఒకటి యాడ్ చేసాం. క్రియేట్ అవ్వదులేంది, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఎనీవే ఎర్రర్ వస్తుంది, మీకు ఈ విధంగా ఎర్రర్ చూపిస్తుంది. ఐ మీన్ ఎర్రర్ అంటే క్రియేట్ అవ్వదు, ఎందుకంటే మనం ఆల్రెడీ టెస్ట్ యూజర్ 1 to 10 క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో కాబట్టి మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. సో కాబట్టి అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ play2.yaml ఓపెన్ చేస్తే play2 ఓకే అక్కడ ఓపెన్ చేస్తున్నామా, Ctrl+C అంటాను, ఎగ్జిట్ అని క్యాట్ play2.yaml అని అనుకోండి. మీరు చూస్తే కోడ్ ఎంత చిన్నది అయిపోయిందో చూడండి. ఇంతకు ముందులాగా పెద్ద కోడ్ పెట్టాల్సిన పని లేదు, సింపుల్ గా రోల్స్ పెట్టుకుంటాము. ఆ రోల్ ని ఇక్కడ జస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు నా ప్లాన్ ఏంది, అలాగే నేను Nginx కూడా యాడ్ చేయాలనుకోండి. మనకి రోల్ ఉంది కదా. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇది మొత్తం కాపీ చేస్తాను. సో నానో play2 ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. సో ఎడిటెడ్ బై నానో, ఎస్ ఇక్కడ వస్తాను, ఇక్కడ వచ్చి ఇట్లా ఇద్దాం. ఓకే, సో మళ్ళీ ప్లేబుక్ -- చెక్ అన్నాను అనుకోండి, జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకోవాలనుకోండి. సో ఇప్పుడు ఏమవ్వాలి, నాకేం కావాలి, నాకు అపార్ట్ ఫ్రమ్ యూజర్స్తో పాటు నాకేం రావాలంటే ఇది రన్ అవ్వాలన్నమాట, Nginx కూడా ఇన్స్టాల్ అవ్వాలి యాక్చువల్గా. సో రోల్స్ ఏం చేస్తుంది అంటే మీకు మీ వర్క్ తగ్గించేస్తుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోల్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం ఎన్వైరన్మెంట్ లో ఎక్కడ Nginx కావాలన్నా, ఎక్కడ ఆ సర్వర్స్ క్రియేట్ అవ్వాలన్నా కూడా ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఈ రోల్ ని యాడ్ చేసేస్తాం. అవునా, ఈ రోల్ యాడ్ చేసేసాం అనుకోండి, ఆటోమేటిక్ డిప్లాయ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు తెలుసు, ప్రతి సర్వర్ డిప్లాయ్ అయిపోయే ప్రతి సర్వర్ కూడా ఇనిషియల్ గా బేస్ కాన్ఫిగరేషన్ అవసరం అవుతుంది. చూడండి అంతా డౌన్లోడ్ అవుతుంది, అంటే ఎర్రర్ ఇస్తుందండి, ఎందుకంటే ఇంకా చెక్కే కదా రన్ చేస్తుంది అందుకని. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, మీకు ఒక సర్వర్ ఇవి డిప్లాయ్ అయిపోయింది అనుకోండి, దాంతో పాటు కొన్ని బేసిక్ కాన్ఫిగరేషన్స్, ప్యాచింగ్ అన్ని జరగాలనుకోండి, అవన్నీ తీసుకెళ్ళి నేను దేంట్లో పెట్టుకుంటాను, ఒక రోల్ పెట్టి కామన్ అని ఒక రోల్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకుంటాను అనమాట. అంటే పలానా యూజర్స్ క్రియేట్ చేయడం, పలానా గ్రూప్స్ క్రియేట్ చేయడం, పలానా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటాను అనమాట. సో మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది యాక్చువల్గా. ఓకే, సో నాకు కొన్ని ప్యాకేజెస్ ఉంటే, ఒక ప్యాకేజెస్ లాగా ఉన్నాయి అనుకోండి, ఒక బాక్స్ లోకి ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ ఒక డేటాబేస్ బాక్స్ ఉంది, ఆ డేటాబేస్ కి ఒక రోల్ అప్లై అవుతుంది. ఈ రోల్ ఈ డేటాబేస్ కి ఈ మ్యాండేటరీ ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి ఆ సర్వర్ లో. అలాంటప్పుడు ఒక రోల్ క్రియేట్ చేసుకుని ఆ రోల్ లో ఈ ప్యాకేజెస్ పెట్టుకుని దాన్ని ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం మన కంట్రోలర్ నుంచి. ఓకే, ఎలా తీసుకోండి, రివర్స్ లో చెప్తాను చూడండి. మీరు ఒక పనిని పదే చేస్తున్నారు.
ఓకేనా? సో దానికి అలా చేయాలనుకున్నప్పుడు పదే పదే ఆ ఆ కోడ్ మీరు కాపీ చేయాల్సి వస్తుంది. అవునా? ప్రతి దగ్గర నుంచి కాపీ చేసి ఆ ప్లే బుక్స్ కాపీ చేయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా మీకు ఒకే పని ఎక్కువ సార్లు చేసే పని అయితే దాన్ని ఒక రోల్ చేసేసేయండి. సో పదే పదే పనులు ఏం చేస్తారు? కొత్త సర్వర్స్ క్రియేట్ చేయడం, దాని బేస్ కాన్ఫిగరేషన్లు ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చేసే పనులు యాక్చువల్గా. అటువంటిప్పుడు అది కామన్ గా పెట్టి ఒక రోల్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా కోడ్ చాలా ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ అన్ని కూడా మనం కాపీ చేయడం కష్టం. కోడ్ ని కాపీ చేయకూడదు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు 15 ప్రాజెక్టులు ఉన్నాయండి. 15 ప్రాజెక్టులకి కోడ్ అంతా కాపీ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే రోల్ ని పెట్టేశారంటే పని అయిపోతుంది. సెంట్రలైజ్డ్ రోల్ పెట్టుకోండి. బట్ అగైన్ మనం ఇప్పుడు ఈ 10 సర్వర్లోకి ప్యాకేజెస్ అన్ని కాపీ చేసుకోవాలి కదండి. ప్రతి సర్వర్లో ఒక ప్యాకేజ్ ఉండాలనుకోండి. ఈ ప్యాకేజెస్ ఫైల్స్ అన్ని మళ్ళీ మన సర్వర్లో నుంచి ఆ సర్వర్లోకి కాపీ చేయటం, అంటే నిన్న చూపించినట్టు మీరు కాపీ చేశారు కదండి సర్వర్లోకి ఒక సాఫ్ట్వేర్ని. నేనేం కాపీ చేయలేదండి. ఎస్సిపి చేసుకుని ఒకటి కాపీ చేశారండి సర్వర్స్ లోకి. దాని తర్వాత గిట్ కూడా చెప్పానండి, గుర్తుందా? గిట్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకో. అదే క్లాస్ లో తర్వాత ఏం చెప్పాను, ఇలా నుంచి కాపీ చేయాల్సిన అవసరం లేదండి, గిట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ప్యాకేజెస్ ఎట్లా ఇన్స్టాల్ అవుతాయి? యాప్ తో ఎంఓ ఇన్స్టాల్ అవుతాయి. అటువంటిప్పుడు నా దగ్గర నుంచి కాపీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాయి. నేను లోకల్గా ఎందుకు డౌన్లోడ్ చేయాలి? అవసరం లేదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సినారియో అండి, అంటే యాక్చువల్గా ఇవి సెక్యూర్డ్ ప్యాకేజెస్ ఇంటర్నెట్ లో లేవు. మనకు ఒక మౌంట్ పాయింట్ ఇచ్చాడు, మౌంట్ పాయింట్ లో పెట్టుకున్నాం అనమాట ఈ ప్యాకేజెస్. ఇట్స్ నాట్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఈ మౌంట్ పాయింట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎవ్రీ సర్వర్ కి ఆ మౌంట్ పాయింట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో నుంచి కాపీ చేసుకోవడం ఐడియల్ వే అవుతుంది కదా, అంటే చేసుకోవచ్చు కదా అలాగా. అలా చేయొచ్చు. లేకపోతే కాన్ఫిగరేషన్, మీ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి వేరే రిపోజిటరీ నుంచి డౌన్లోడ్ చేసి అలా కూడా చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు, దానికి ఆన్సిబుల్ కి సంబంధం లేదు యాక్చువల్గా. ఓకే, సో మీకు రోల్స్ ఈ విధంగా ఉంటాయండి. స్టక్ అని చూసారా? ఎందుకంటే ఆన్సిబుల్ డౌన్లోడ్ చేయాలి కదా, చూడండి అంత అప్డేట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది అనమాట. సో కాబట్టి రోల్స్ ఈ విధంగా వాడుకోవచ్చు. ఓకే సార్, సో మళ్ళీ ఇందాక మీరు టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేశారు కదా, టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక అది మాడ్యూల్ టామ్ క్యాట్ యూజర్ చేసినప్పుడు ఒక కమాండ్ ఇచ్చారు, వేరే నింజెనిక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ అని ఇచ్చారు కమాండ్. ఒకటి నేను సొంతగా మాడ్యూల్స్, నా ఓన్ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఇనిషియలైజ్ చేసుకొని చేసుకుంటారు. ఆల్రెడీ మాడ్యూల్ ఉందనుకోండి గెలాక్సీలో, ఇన్స్టాల్ అని వాడతాం అనమాట. ఇనిట్ అంటే మీరు సొంతగా చేసుకుని, ఇప్పుడు యూజర్స్ కి టామ్ క్యాట్ కి ఇనిట్ అని ఇచ్చాను, వేరే ఎంజినిక్స్ కి ఇన్స్టాల్ అని ఇచ్చాను. ఇన్స్టాల్ అంటే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను వేరే దగ్గర నుంచి, ఇనిట్ అంటే నా సొంతంగా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి. సో ఇది మొత్తం మనకి ఆన్సిబుల్ అంతా కూడా. సో ఈ 5 క్లాసెస్ మీరు ఈ 5 క్లాసెస్ తోనే అయిపోతుందా అంటే, మీకు కావాలంటే ఆన్సిబుల్ సంవత్సరం చెప్పొచ్చు అండి, ఇబ్బంది లేదు. ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా పోతే. బట్ ఏంటంటే అది అవసరం లేదు మీకు, ఎందుకంటే అందరూ అన్ని వాడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు దీన్ని ఏమంటారు, రోల్స్ కొంచెం తక్కువ వాడతాం మేము. అంటే ఒక్కొక్క ఎన్వైరన్మెంట్ కి డిపెండ్స్ అపాన్ రోల్స్ మారుతూ ఉంటాయి అనమాట. లేదా కొందరు ఏంటంటే రోల్స్ వాటర్ ప్లే బుక్సే వాడతారు. కొన్ని దాన్ని ఏమంటారు, కొన్ని చోట్ల మేము ఫ్యాక్ట్స్ వచ్చి క్యాషే చేయం, ప్రతిసారి కూడా రన్ అవుతుంది అనమాట. సో ఒక్కో ఎన్వైరన్మెంట్ కి మారిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని టాపిక్స్ మేబీ పపెట్ ఉంది, పపెట్ లో హైరాన్ ఒకటి వస్తుంది, అది మేము అసలు వాడము. కానీ ఏంది, మీకోసం నేను చదివి చెప్పాల్సి వస్తుంది అనమాట కొన్నిసార్లు. కాబట్టి మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు అన్ని వాడతారని రూల్ లేదండి. ఓకే, ఇప్పుడు విండోస్ యాక్టివ్ డైరెక్టరీలో వచ్చి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఒక కంపెనీలో జాయిన్ అయిపోయినాక దాంట్లో 10% వాడతారు. జస్ట్ లైక్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. స్మార్ట్ ఫోన్స్ లో 100 యాప్లు ఉంటాయి, కానీ మీరు వాడే యాప్లో ఒక వాట్సాప్, ఒక ఫోన్, ఒక కాంటాక్ట్స్ అంత మించి వాడరు. ఒక ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా కూడా. కానీ అన్ని వాడరు, తక్కువ వాడతారు. ఇది కూడా అంతే, చాలా ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి నేనేంటంటే మాక్సిమం అన్ని మెయిన్ ఆప్షన్స్ అన్ని కవర్ చేసేసాను, ఏది మిగలలేదు. కొన్ని కొద్దో గొప్ప ఉంటాయి. అదేంటంటే అదే దేని కింద వస్తుందంటే మీ 50% సెల్ఫ్ స్టడీ కింద వస్తుంది. ఇది నా 50% అయిపోయింది అనమాట. నేను మొత్తం మెయిన్ ఆప్షన్స్, ఇంటర్వ్యూ పరంగా ఏం అడుగుతారో, ఎలా ఉంటుంది అని చెప్పేశాను. నెక్స్ట్ మీ హార్డ్ వర్క్ వచ్చి నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసి ఇంకా దీని మీద ఏమి నేర్చుకోవచ్చు అని ట్రై చేయడం మీ 50% ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే, సో ఈ రోజుతో ఆన్సిబుల్ అయిపోయిందండి. సో రేపటి నుంచి పప్పెట్ స్టార్ట్ చేస్తాం. పప్పెట్ స్టార్ట్ చేసి రేపటి నుంచి పప్పెట్ డిస్కస్ చేద్దాం, అది ప్లాన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్?
సార్ ఇది కోర్స్ కి అవుట్ సైడ్. సో సో ఇవి డెవాప్స్ మీద యాక్చువల్గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే యాక్చువల్గా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ లేకపోతే సమ్ ల్యాబ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇలాగ అంటే హ్యాండ్స్ ఆన్ రావటానికి, మోర్ హ్యాండ్స్ ఆన్ రావటానికి. ఐ నో మీరు చెప్పినట్టు. దానిదేముందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పింది మాకు కంప్లీట్ గా ప్రాక్టీస్ అయిపోయింది అని మీరు కాన్ఫిడెన్స్ ఉంటే నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ గురించి ఆలోచించవచ్చు మీకు. సో నా డౌట్ మీలో ఎంతమంది ఇప్పుడు దాకా నేను చెప్పిన నిన్నటి క్లాస్ వరకు కంప్లీట్ చేశారని నాకు చాలా పెద్ద డౌట్ బేసిక్ గా. సో ఎనీవే నామకే వస్తే అనుకుందాం కంప్లీట్ చేశారు అనుకుందాం. సో మీరు ప్రాజెక్ట్ అడుగుతున్నారు కాబట్టి ఒకటి చెప్తానండి, మీకు ఆల్రెడీ AWS వచ్చని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరే ఒక సెటప్ ఊహించుకొని VPC దగ్గర నుంచి సబ్నెట్ల దగ్గర నుంచి అన్ని, ఆ తర్వాత EC2 దగ్గర నుంచి లోడ్ బ్యాలెన్సర్ దగ్గర నుంచి ఆటో స్కేలింగ్ దగ్గర నుంచి IAM పాలసీల దాకా అన్ని కూడా టెరాఫామ్ వాడి క్రియేట్ చేయాలి అనే ప్రాజెక్ట్ మీరు సొంతగా ఊహించుకొని చేయడానికి ఎవరు అడ్డం పడుతున్నారు చెప్పండి? ఎవరు అడ్డం పట్టలేదే, చేయొచ్చే మీరు యాక్చువల్గా. అది చేస్తే దాంట్లో 100 తప్పులు వస్తాయి, అవన్నీ సాల్వ్ చేస్తూ పోతే అయిపోతుంది పని. రియల్ టైం అంటే వాడు పైనుంచి ఏమి వేరే గ్రహం నుంచి దిగడు కదండి, అక్కడ ఉన్నదే చేస్తాడు. రియల్ టైం కి ట్రైనింగ్ కి తేడా ఏంటంటే ఒకటే మేజర్, ఎస్పెషల్గా నేను చెప్పే ట్రైనింగ్ కి రియల్ టైం కి తేడా ఏంటంటే మీకు తప్పులు ఎక్కువ దొరుకుతాయి. ఇంకోటి ట్రైనింగ్ లో అన్ని కవర్ చేయడం కుదరదు, మీరు తప్పులు సాల్వ్ చేయాల. సో అది మీరు చేయాలంటే మీరు నేను ట్రైనింగ్ లో చెప్పని మీరు ట్రై చేయాలి. ఓకే, యాన్సిబుల్ లో నేనేం చెప్పాను ఇప్పుడు, ఎలా రోల్స్ ఇన్స్టాల్ చేయాలి చూపించాను. మీరే ఒక రోల్ ని తీసుకొని ఒక Nginx రోల్ ఎలా క్రియేట్ చేయాలా, ఓకే, తయారు చేయగలరా? ఎస్, వెరీ గుడ్, చేస్తే అదే రియల్ టైం కింద వస్తుంది. అది చేసేటప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది అనమాట బేసిక్ గా. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఎవరు అడ్డం పడలేదు ఫలానా దగ్గర ఇది వరకే చేయండి అని చెప్పి. ఎవరు కూడా నేను 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు ఒక 30 రోజుల్లో చెప్పడం కుదరదు. సో కాబట్టి ఇలా ట్రై చేయండి. మీకు కావాలనుకుంటారా నేను ఒక 10 స్టెప్స్ డ్రాఫ్ట్ చేసి దాంట్లో పెడతాను అనమాట. ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, మొత్తం టెరాఫామ్ వాడి ఇది చేయండి, డాకర్ వాడి మొత్తం డాకర్ A to Z మీరు CI/CD క్రియేట్ చేయాలి చెప్పొచ్చు. దానికి నేను చెప్పాల్సిన అవసరం ఏంది, సొంతగా ఊహించుకొని చేయొచ్చు. సో దాన్ని ఎవరు ఆపలేరు మిమ్మల్ని ఏమి. సో అదేదో మనం ట్రైనర్ ఏదో ఇస్తాడు అని మానసికంగా ఏదో వెయిట్ చేసి చేయడం కంటే ముందు స్టార్ట్ చేసుకుంటే పనులు అయిపోతాయి అనమాట. నేనంటే ఎక్కడి నుంచో తెచ్చి మీకు ఇవ్వను కదా, నేను చేసినా మీకు ఇస్తాను. టెరాఫామ్ చేయండి. మీరందరూ మీకనే కాదు ప్రసాద్, మీరు 9 మంది ఉన్నారు, ఇప్పుడు 9 మంది ఇద్దరు చేస్తే 7 మంది ఉన్నారు. మీకు రియల్ టైం కావాలి అనుకుంటే నేను ఒక సింపుల్ టాస్క్ ఇస్తానండి, ఎన్ని రోజుల్లో చేస్తారో చేయండి. సింపుల్ టాస్క్ ఇందాక చెప్పాను కదా, నాకు ఓవరాల్ గా ఒక ఎన్వైరన్మెంట్ కావాలా, ఒక VPC కావాలా, దాంట్లో 3 సబ్నెట్లు కావాలా, ఆ తర్వాత రౌటింగ్ టేబుల్ కావాలా, ఆ తర్వాత అసోసియేషన్ కావాలా, ఒక నాట్ గేట్వే కావాలా, 2 సర్వర్లు వచ్చి పబ్లిక్ సబ్నెట్ లో ఉండాలా, 2 సర్వర్లు వచ్చి ప్రైవేట్ సబ్నెట్ లో ఉండాలా, తర్వాత పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న వెబ్ సర్వర్లుగా ఉండాలా, కాబట్టి ఆటో స్కేలింగ్ విత్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి. ఇవన్నీ మీరు టెరాఫామ్ వాడి క్రియేట్ చేయండి. ఇది చేయగలిగితే, ఈ ల్యాబ్ చేయగలిగితే మీకు టెరాఫామ్ వచ్చినట్టే. ఓకేనా? సో ఇది రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ ఇది. సో ఇలాగా ఎవ్రీ ఎక్సైజ్ కి ఒక శాంపిల్ లాగా ఒక రిక్వైర్మెంట్ లాంటిది ఏదంటే, అంటే మీకు నాట్ డీటెయిల్ గా కాకుండా ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా కొన్ని పెడితే దట్ విల్ హెల్ప్స్ అస్ అనమాట. అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మాకు ట్రైన్ చేసుకోవడానికి ఒకటి ఇలా చెప్పినట్టు టెరాఫార్మ్స్ ఇలా చేసి ఇలా చేసుకున్నట్టు యాన్సిబుల్ యూజ్ చేసుకుని వాట్ వీ కెన్ డూ ఇట్. తప్పకుండా. సో ఫస్ట్ సెషన్ ఆల్రెడీ ఇచ్చేసాను మీకు, నేను వాట్సాప్ లో ఉంటాను. ఫస్ట్ మీలో అందరూ నేను చెప్పింది కంప్లీట్ చేసి నాకు అనిపించండి, ఓకేనా? సో తర్వాత టాస్క్ ఇస్తాను, చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఈ టెరాఫామ్ ఇది చేసి నాకు కనిపించండి, నాకు మెసేజ్ చేయండి, సార్ నేను కంప్లీట్ చేశానని చెప్పి. చెప్తే నమ్మనండి, కోడ్ నాకు పంపించాలి బై ది వే, ఓకేనా? నేను ఎగ్జిక్యూట్ చేస్తా కోడ్. సో వర్క్ అయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం మనం. ఓకే, రైట్. ఓకే, దట్స్ ఇట్ గైస్, సీ యూ టుమారో సేమ్ టైం. ప్రాక్టీస్ వెల్.